పవన్ కళ్యాణ్ వద్దు జగనే ముద్దు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గం నాయకులు. తమ కులానికి చెందిన ప్రజలందరూ అలాగే అనుకోవాలని, అనుకునేలా చేయడానికే సమావేశం నిర్వహించామని వాళ్లే చెప్పుకున్నారు. ఎవరినో సీఎంను చేయడానికి పవన్ కళ్యాణ్ కు ఎందుకు సపోర్ట్ చేయాలంటూ వైసీపీ నేతలు లాజిక్ లేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఈ మీటింగ్ చూశాక జగన్ ను సీఎం ను చేయడానికి మీకెందుకు సపోర్ట్ చేయాలని జనాలు నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది. పేరుకి కాపు నేతల ఆత్మీయ సమావేశం అని చెప్పుకున్నా జగన్ కోసం జగన్ చేత జగన్ మనుషులు నిర్వహించిన మీటింగ్ లాగే సాగింది. అక్కడ కాపు సామాజిక వర్గం సమస్యల పరిష్కారం కంటే జగన్ రెడ్డిని మళ్ళీ ఎలా సీఎం ను చేయాలి, కూటమి పార్టీల నుంచి కాపులను ఎలా దూరం చేయాలి అనే కోణంలోనే మాట్లాడుకున్నారు. పోలీస్ కస్టడీలో మిస్ అయిన రౌడీ షీటర్ సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలవడానికి తలో 50,000 వేసుకుని ఆర్థిక సాయం చేద్దామని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించిన ఏవో కారణాలు చెప్పి ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేశారు. ఈ పాయింట్ దగ్గరే వైసీపీ నేతలు దొరికిపోయారు. కాపుల ఓట్ల కోసం ఉన్న ఆరాటం వారికి సాయం చేసే విషయంలో లేదనే విమర్శలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికైనా సాయం చేయాలనుకుంటే ముందు వెనక ఆలోచించకుండా చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున తన సొంత డబ్బులు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు చేస్తూనే వ్యక్తిగతంగానూ అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. అందుకే ఒక్క కాపు సామాజిక వర్గం ప్రజలు మాత్రమే కాదు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తారు. కాకినాడలో జనసేన నాయకులతో నిర్వహించిన మాటామంతి కార్యక్రమంలో కులాల చుట్టూ జరుగుతున్న రాజకీయాలను పవన్ కళ్యాణ్ ఉతికి ఆరేశారు. జనసేనాని దెబ్బకు ఆ తర్వాత రోజు వైసీపీ కాపు నేతల సమావేశం ఆరంభించక ముందే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలనే ఏకైక ఎజెండాతో జరిగిన ఈ సమావేశం వల్ల వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.